Hello everyone, I am Dr. K.S. Kiran, Senior Neurosurgeon from Yashoda Hospital. So, ఇవాళ టాపిక్ cervical spondylitis. సో వాట్ ఈస్ cervical spondylitis? ఇది మోస్ట్ కామన్ వైట్ కాలర్ జాబ్ పీపుల్స్ అంటాం. అంటే సాఫ్ట్వేర్ పీపుల్, ఎక్కువ సిస్టమ్ మీద వర్క్ చేసేటోళ్ళు, సో ఎక్కువ మనకి టేబుల్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఈ cervical spondylitis వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మధ్యలో షాకింగ్ ఏంటంటే పిల్లల్లో కూడా స్పాండిలైటిస్ వస్తుంది. సో పాతకాలంలో ఓన్లీ ఆఫీసర్స్ కానీ ల్యాప్టాప్ వర్కర్స్ కానీ వీళ్ళకి చేసేటోళ్ళు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకే వచ్చేది. కానీ ఈ మధ్యలో చిన్న పిల్లలు కూడా వస్తుంది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ఒబేసిటీ. చిన్నపిల్లల్లో బికాస్ ఆఫ్ ఒబేసిటీ ఎందుకు అంటే ఇంప్రాపర్ లైఫ్ స్టైల్. సో ఇష్టం వచ్చినట్లు తినడము, చీజ్ బటర్, నాన్ వెజెస్ ఇవన్నీ ఎక్కువ తినడం, సరిగా యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఒబేసిటీ ఎక్కువైపోయి పారా మజిల్ స్పాజమ్ అంటాం. అంటే మన స్పైన్ పక్కన ఉన్న మజిల్స్ అన్నీ చాలా వీకెన్ అయిపోయి మజిల్ స్పాజమ్స్ అవుతాయి. సో ఎప్పుడైనా cervical spondylitis వచ్చే ముందు పేషెంట్కి మామూలుగా డల్ ఏకింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటాం. అంటే మనకి మెడలో కొద్దిగా నొప్పి వస్తుంది. సో అది అలార్మింగ్ సైన్ అనమాట. ఒక్కసారి నెక్ పెయిన్ మన పని చేయడం వల్ల దీనివల్ల వస్తుందంటే మజిల్స్ వీక్ అవుతున్నట్లు. మజిల్స్ ఎందుకు వీక్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ యువర్ ఓవర్ టైం ఉండొచ్చు, బికాస్ ఆఫ్ యువర్ ఒబేసిటీ ఉండొచ్చు, బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. సో ఉండి ఒబేసిటీ ఎక్కువ కావడం వల్ల కూడా ఉండొచ్చు. సో ఆ టైంలో కరెక్ట్గా మనము ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ చేయగలిగితే, మనం మజిల్ స్ట్రెంథనింగ్ చేయగలిగితే cervical spondylitis వరకు ఆపచ్చు మనం. సో స్టార్టింగ్ నెక్ డల్ ఏకింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వచ్చి ఇంటర్మిటెంట్గా వచ్చిపోతుందంటే అది అలార్మింగ్ సైన్ అండి. ఆ టైంలోనే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని వెయిట్ తగ్గించుకొని మంచి ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వీ క్యాన్ ప్రివెంట్ cervical spondylitis. సో ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేసాం. నెక్స్ట్ పాయింట్ cervical spondylitis అయితే, సో దీనివల్ల పేషెంట్ ఏంటంటే తల మూమెంట్ చేయడం వల్ల సివియర్ పెయిన్, కింద బెండ్ చేయడం వల్ల, పైన చూడడం వల్ల దీనివల్ల సివియర్ నెక్ పెయిన్ వస్తుంది. సో ఈ నెక్ పెయిన్ వచ్చినప్పుడు జనరల్లీ మేము యాజ్ ఏ సర్జన్స్ కానీ మేమేం చేస్తామంటే ఎక్స్రేస్ అనేది చూసుకొని గ్రేడ్ చూస్తాం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో ఇక్కడ కూడా స్టార్టింగ్ ఉన్నట్లే ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్, సింపుల్ మజిల్ రిలాక్సేషన్ చేయించి కూర్చునే పద్ధతి. అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు నెక్ కంటిన్యూస్గా స్ట్రెయిన్ కాకుండా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులన్నీ చెప్పి అన్నీ చేసి పంపిస్తామని. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే cervical spondylitis స్టేజ్ 3కి వెళ్ళి అక్కడ నుంచి మెడ నుంచి చేతికి లాగడం స్టార్ట్ అవుతుంది. చాలా మంది అంటారు, సార్ మెడ నుంచి నాకు హ్యాండ్కి పెయిన్ షూట్ అప్ అవుతుంది, చేయిల్ నమ్నెస్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ cervical radiculopathy. అంటే నీకు బోన్ కాస్త మొత్తం ఒత్తిడి అయి అరిగి పక్కన ఉన్న నరాన్ని కంప్రెస్ చేస్తుందని. సో ఒక్కసారి నరాన్ని కంప్రెస్ చేసిన వెంబనే చేతికి రేడియేషన్ స్టార్ట్ అవుతుంది. దీనికి cervical radiculopathy అంటాం. మళ్ళీ ఇక్కడ వన్స్ అగైన్ సేమ్ ట్రాక్షన్స్ అని చెప్పి అంటాం. సో ఫిజియోథెరపీ వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు ముందు ఎంఆర్ఐ చూసుకొని సిగ్నిఫికెంట్ డిస్క్ లేదు, ఓన్లీ స్మాల్ బల్జెస్ ఉన్నాయి, నర్వ్ ఇరిటేట్ అవుతుందంటే దే విల్ గివ్ నైస్ ట్రాక్షన్స్ ఫాలోడ్ బై ఎక్సర్సైజ్, ఫాలోడ్ బై లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మళ్ళీ ఆఫీస్లో కూర్చునే పద్ధతులు, మనం పనిచేసే పద్ధతులు అన్నీ మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ లోపల సిగ్నిఫికెంట్ కంప్రెషన్ ఉంది, సో నరమంతా బాగా ఒత్తుకొని ఉంది, అన్నీ ఉన్నాయంటే అప్పుడు లేటెస్ట్ సర్జరీస్ ఉన్నాయి. దాన్ని కూడా భయపడాల్సింది లేదు. మంచి మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి, ఎండోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ సిస్టమ్ అన్ని న్యూరోమోటరీ సిస్టంలో అండర్లో చేయడం వల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా నెక్ పెయిన్ వచ్చి మధ్యలో వచ్చి పోవడం ఉన్నప్పుడు అదే అలార్మింగ్ సైన్. అప్పుడే జాగ్రత్త పడితే ఫ్యూచర్ని మీరు ఇంకా బాగా లీడ్ చేసుకోగలుగుతారండి. థ్యాంక్ యూ.